నేడు మళ్ళీ అదే క్రమంలో భార్యల ప్రాణాలు తీసే భర్తల ఉన్మాదం సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. వరకట్న పిశాచి మనుషుల మధ్య మళ్లీ చిచ్చు పెడుతోంది. గతంలో ఎన్నో వరకట్న వేధింపులు అమాయక మహిళల ప్రాణాలను బలిగొన్నాయి. ఇప్పుడు మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సిన భార్య భర్త చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది. ఢిల్లీలోని వినోద్ నగర్ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రియాంక అనే మహిళ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాల్సిన సమయంలో తనకు కేకు తినిపించాల్సిన భర్తనే తుపాకీతో కాల్చి చంపాడు. 2023లో మనీష్ భాటి, ప్రియాంకల వివాహం జరిగింది. మనీష్ ఢిల్లీ పోలీస్ విభాగంలో యాంటీ ఆటో థెఫ్ట్ స్క్వాడ్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. పైకి కాస్త క్రమశిక్షణగా కనిపించే పోలీసు అధికారి ఇంట్లో మాత్రం మృగంలా మారాడు. పుట్టినరోజు కావడంతో ఇద్దరూ అర్ధరాత్రి 2 గంటల సమయంలో బయటకెళ్లారు. కేక్ కటింగ్ సమయం కాస్త వివాదానికి దారితీసింది. దారిలోనే వారిద్దరి మధ్య చిన్నగా మొదలైన గొడవ పెద్దదిగా మారింది. లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రి సమీపంలోకి రాగానే ప్రియాంక బండి దిగిపోయింది. అంతటితో ఆగని మనీష్ కోపం తారస్థాయికి చేరింది. తన వద్ద ఉన్న తుపాకీ తీసి భార్యపై కాల్పులు జరిపాడు. బుల్లెట్ తగలడంతో ప్రియాంక కుప్పకూలిపోయింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా మనీష్ అక్కడి నుండి పరారయ్యాడు. అక్కడ అటుగా వెళ్తున్న ఓ డెలివరీ బాయ్ రక్తం మడుగులో ఉన్న ప్రియాంకను గమనించాడు. వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించాడు. కానీ అప్పటికే ప్రియాంక ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు ధృవీకరించారు. ప్రియాంక కుటుంబ సభ్యుల మాటలు వింటే ఈ క్రూరత్వం ఎప్పటి నుండో మొదలైందని అర్థమవుతోంది. 2024లో కట్నం కోసం మనీష్ వేధించడంతో ఆ బాధితురాలు 8 నెలల పాటు తన సోదరుడి ఇంట్లోనే ఆశ్రయం పొందింది. ఆ సమయంలోనే భర్త బుద్ధి ఏంటో తెలిసినా బహుశా మళ్లీ కాపురం సరిగ్గా సాగుతుందన్న ఆశతో ఆమె తిరిగి వెళ్ళింది. బట్ చివరకు ఆమె పుట్టినరోజునే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇంటి నుండి బయలుదేరే ముందు కూడా వారిద్దరి మధ్య గొడవ జరిగిందని అక్కడున్న స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. పోలీసులు ఇప్పుడు పరారీలో ఉన్న మనీష్ కోసం గాలిస్తూ ఉన్నారు. ప్రత్యేక బృందాలతో నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దేశ రాజధానిలో పోలీసులే ఇలాంటి దారుణాలకు పాల్పడడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తూ ఉంది. చట్టాన్ని కాపాడాల్సిన వ్యక్తే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటన్న ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పోలీసులు క్లూస్ టీమ్స్తో ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. నిందితుడు ఎక్కడ దాక్కున్నా వదిలేది లేదని పోలీసులు చెప్తూ ఉన్నారు. ఎంతో ఆనందంగా ఉండాల్సిన పుట్టినరోజు వేడుక శవపేటికలో ముగిసింది.